హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో చాలామంది సందేహపడుతూ భయం పెంచుకుంటున్న విషయానికి క్లియర్‌గా సమాధానాన్ని తెలియజేస్తాను. మరి ఆ విషయం ఏమిటంటే, ఈ సంక్రాంతికి కీడు వచ్చిందని ఒక కొడుకు ఉన్న తల్లి, ఇద్దరు లేదా ముగ్గురు కొడుకులు ఉన్న తల్లి దగ్గరికి వెళ్లి 5 రకాల గాజులు వేయించుకోవాలని చాలామంది నన్ను కమెంట్స్‌లో అడుగుతున్నారండి. ఇది నిజమా కాదా? క్లియర్‌గా తెలపండి అని అడుగుతున్నారు. అందుకే అందరికీ ఉపయోగపడుతుందని ఈ వీడియోని షేర్ చేస్తున్నానండి. అయితే ఈ సంక్రాంతికి కీడు వచ్చిందని ఒక కొడుకు ఉన్న తల్లి, ఇద్దరు లేదా ముగ్గురు కొడుకులు ఉన్న తల్లి దగ్గరికి వెళ్లి, అది కూడా 5గురు దగ్గరికి వెళ్లి గాజులు వేయించుకోవాలని, అది కూడా సంక్రాంతి లోపే చేయాలని అంటున్నారండి. లేదంటే ఒక కొడుకు ఉన్న తల్లికి అలాగే ఆ కొడుక్కి దోషమని, ఆ దోషం వల్ల ఇబ్బందులు కలుగుతాయని, అందుకోసమే వేసుకోవాలని అంటున్నారు అని నాకు కమెంట్ పెట్టారు. నేను కూడా ఈ న్యూస్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో చూశాను, యూట్యూబ్‌లో చూశాను, ఫేస్‌బుక్‌లో గూడా చూశానండి. నాకు కూడా డౌట్ వచ్చింది నిజమా అని. అయితే నాకు తెలిసిన ఇద్దరు, ముగ్గురు పండితులను అడిగానండి. అయితే పండితులు చెప్పారు, "ఈ సంక్రాంతికి కీడు ఏమి రాలేదండి" అన్నారు. ఇది అసలు వాస్తవం కాదు. ఇది ఏ శాస్త్రంలో కూడా లేదని చెప్పారు. ఇవన్నీ కూడా ఫేక్ న్యూస్‌లు. ఈ సంక్రాంతికి కీడు రావడం ఏంటి? అది కూడా ఒక్కొక్కడికి ఉన్న వాళ్ళకి తగలడం ఏంటి? ఇదంతా కూడా ఫేక్ న్యూస్ అని, దీన్ని ఎవరు నమ్మకండి. దీనికోసం టెన్షన్ పడకండి అని చెప్పారు. గాజులు సౌభాగ్యానికి చిహ్నం. ఆడవాళ్ళకి గాజులు ఎంతో అందాన్నిస్తాయి, సౌభాగ్యాన్నిస్తాయి. మీకు కావాలంటే 5 రకాల గాజులు వేసుకోండి. తప్పేం లేదు. 5గురు ముత్తైదువులు మీకు గాజులు ఇవ్వడం చాలా మంచిది. అలా వేసుకోవాలంటే వేసుకోండి. అంతేకాని ఇలా సంక్రాంతికి కీడు వచ్చిందని, అందుకోసమే గాజులు వేసుకోవాలని ఎక్కడ కూడా లేదమ్మా అని చెప్పారు. సంక్రాంతి పేరు చెప్పుకొని ఇలా చేయకండమ్మా. ఈ విషయం మీకు చెప్పాలనే ఈ వీడియో షేర్ చేస్తున్నాను. మీరు ఎలాంటి టెన్షన్ పడకండి. మీకు మీ బిడ్డకి ఎలాంటి ఇబ్బంది రాదు. ఎలాంటి కీడు కూడా తగలదమ్మా. ఇలాంటి న్యూస్‌లు నమ్మకండి. మీకు డౌట్ ఉంటే మీకు తెలిసిన పండితులను అడిగి తెలుసుకోండి. వాళ్ళు ఏ విషయమైనా మీకు క్లియర్ చేస్తారు. ఇలాంటి న్యూస్‌ల వల్ల ఎవరు ఇబ్బంది పడకండి. ఈ వీడియో మీకు యూజ్ అవుతుందనుకుంటే ఒకసారి మన ఛానల్‌ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, మరికొందరికి షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.